హలో సన్నీ. హలో. హలో. చెప్పు సన్నీ. ఉమ్, పంపిస్తున్నా. Yeah, good evening, everyone. This is Sindhu Bhairavi, working as a senior clinical dietitian. అండ్ ఇవాళ మనం అందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి కారణం, యాజ్ వి ఆల్ నో దట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఫ్యాట్ లాస్ కదండి. సో ఒక 2 minutes వెయిట్ చేద్దాము, ఇంకా చాలా మంది జాయిన్ అవుతూ ఉన్నారు. సో మళ్ళీ కంటెంట్ మిస్ అయిపోతారేమో. ఒక 2 minutes జాయిన్ అయ్యాక, ఐ మీన్ 2 minutes అయ్యాక విల్ కంటిన్యూ. ఎస్, వి విల్ స్టార్ట్ ద సెషన్. సో చాలా మంది వెయిట్ లాస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలానే ఎలా జరుగుతుంది ఏంటి అనేది వెయిట్ చేస్తున్నాం కదా. సో నేను చెప్పాను కదండి, ఆల్రెడీ ఐ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ మై సెల్ఫ్. ఐఎమ్ సింధు భైరవి, వర్కింగ్ యాజ్ అ సీనియర్ క్లినికల్ డైటీషియన్. ఇవాళ లైక్ ఫ్రమ్ వెల్సన్స్ కమ్యూనిటీ ద్వారా నేను ఈ ఫ్యాట్ లాస్ వెబినార్ని అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఐఎమ్ దేర్ బిఫోర్ యూ. యాక్చువల్గా వెల్సన్స్ కమ్యూనిటీ గురించి చెప్పాలి అని అంటే, ఇట్స్ కలెక్టివ్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, డైటీషియన్స్ అండ్ న్యూట్రిషనిస్ట్స్ అందరూ కలిసి ఒక అవేర్నెస్ని, హెల్త్ ఐ మీన్ హెల్త్ కేర్ని మీద అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఈ వెల్సన్స్ కమ్యూనిటీ అనేది క్రియేట్ అయిందండి. టు ఇరాడికేట్ డయాబెసిటీ అంటే డయాబెటీస్ని ఇరాడికేట్ చేయడానికి, అలానే ఒబేసిటీని ఇరాడికేషన్ చేయడానికి సింగిల్ పర్సన్తో అవ్వదు. కాబట్టి ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ జాయిన్ అయ్యి దీన్ని ఇరాడికేషన్ చేయడానికి హెల్త్ కమ్యూనిటీ క్రియేట్ అయింది అండి. సో లాస్ట్ 14 yearsగా వెల్సన్స్ కమ్యూనిటీ లాక్స్ ఆఫ్ పీపుల్కి హెల్ప్ చేస్తున్నారు. లైక్ లాస్ట్ 4 yearsగా చూసుకుంటే అబౌవ్ 3.5 lakh పీపుల్కి వెయిట్ లాస్ అండ్ డయాబెటీస్ రివర్సల్స్, అలానే పీసీఓడి రివర్సల్స్ ఇవన్నీ చేస్తున్నారండి. లైక్ బై 2026 1 million 10 million పీపుల్కి హెల్ప్ చేసి ఈ డయాబెటీస్ అండ్ ఒబేసిటీని ఇరాడికేట్ చేయాలన్న మిషన్తో మేము ముందుకెళ్తున్నాము. సో ఒక్క పర్సన్తో ఇది పాసిబిలిటీ అవ్వదు. కాబట్టి వి ఆల్ ఆర్ డూయింగ్ మల్టిపుల్ హెల్త్ సెషన్స్ చేస్తూ ఉంటాము. సో దాని ద్వారా చాలా మంది పీపుల్కి ఇది రీచ్ అయ్యి అందరూ హెల్త్ మీద అవేర్నెస్ తెచ్చుకొని వాళ్ళ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందని. ఎందుకంటే ఇవాళ రేపు చూస్తుంటే అన్ని ప్రాబ్లమ్స్ మనకి హెల్త్ ఐ మీన్ ఒబేసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్సే, మన లైఫ్ స్టైల్ డిసీజెస్నే మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. సో దీని మీద
ఇప్పుడు ప్రతి ఒక్క కండిషన్ అండి ఆల్మోస్ట్ 90% కండిషన్స్ మనకి లైఫ్ స్టైల్‌తో ముడిపడ్డ డిజార్డర్స్‌తోనే మనం సఫర్ అవుతూ ఉన్నాము. సో, వాటన్నిటిని మనం ఒక చెక్ పెట్టాలి, ప్రివెంట్ చేసుకోవాలి హెల్త్ ఇష్యూస్ రాకుండా అనంటే ఆబ్వియస్‌గా మాలాంటి వాళ్ళ అవసరం సొసైటీకి చాలానే ఉంటుందండి. సో, ఎప్పుడైతే మేమిలాగా హెల్త్ అవేర్‌నెస్ సెషన్స్ ద్వారా మీ వరకు రీచ్ అవ్వగలుగుతున్నామో, సో మీరందరూ కూడా ఈ వర్డ్‌ని స్ప్రెడ్ చేసి మన ఇండియాని డయాబెటీస్ ఫ్రీ ఇండియాగా, అలానే ఒబెసిటీ ఫ్రీ ఇండియాగా తయారు చేయాలన్నదే మెయిన్ మోటో. ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా అండి చాలా వరకు టైప్ 1 డయాబెటీస్ పెరిగిపోతున్నాయి. ఒబెసిటీ పెరిగిపోతుంది. ఈవెన్ నా చిన్న పిల్లల్లో కొలెస్ట్రాల్స్ పెరిగిపోతున్నాయి. సో, ఒక అవేర్‌నెస్ గనక లేదు అనంటే లైక్ మన ఫ్యూచర్ జనరేషన్స్ అంతా కూడా చాలా ఇబ్బంది పడే అవకాశాలైతే అంటే ఎర్లీ స్టేజెస్‌లోనే చిన్న చిన్న వయసులోనే వాళ్ళకి మేజర్ హెల్త్ ఇష్యూస్ ఆహ్, వచ్చే అవకాశాలు మనకి చాలా ఉన్నాయన్నమాట. బికాజ్ ఐ యామ్ వర్కింగ్ ఇన్ అ హాస్పిటల్. రెగ్యులర్‌గా మేము చూస్తూ ఉంటాము. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంత హెల్త్ సఫరింగ్స్ అవుతున్నారు అనేది. లైక్ ఇల్‌నెస్ ఇండస్ట్రీ అండ్ వెల్‌నెస్ ఇండస్ట్రీ అని 2 టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. సో, నేను ఇల్‌నెస్ అండ్ వెల్‌నెస్ రెండిటిని చూస్తున్నాను కాబట్టి ఆహ్, ప్రివెన్షన్ వైపు వెళ్ళాలి అనంటే మనం వెల్‌నెస్‌ని చూజ్ చేసుకున్నాను నేను. టు స్ప్రెడ్ ద అవేర్‌నెస్ ఆన్ హెల్త్ కండిషన్స్ అన్నమాట. సో, ఫర్ దట్ రీజన్ వి ఆర్ దేర్. అండ్ నా వైపుకు వస్తే లైక్ ఐయామ్ వర్కింగ్ యాజ్ అ డైటీషియన్ సిన్స్ 15 ఇయర్స్ అండి. 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, ఈ 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చాలా లాక్స్ ఆఫ్ పీపుల్‌ని చూసినాను. అన్నీ కూడా సఫరింగ్స్ హెల్త్ ఐ మీన్ మెటబాలిక్ డిజార్డర్స్ ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్‌తో ఉండేటివే. సో, అందుకే నేను డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇలా అవేర్‌నెస్‌ని స్ప్రెడ్ చేయడం ద్వారా వి కెన్ ప్రివెంట్ దీస్ డిజార్డర్స్ అని. సో, ఇవాళ గనక అయితే మనం చూసుకుంటే ఫ్యాట్ లాస్ మీద ఈ వెబినార్ జరగబోతోంది. సో, లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే. ఆహ్, సో, మనకి ఈ స్టాటిస్టిక్స్ గనక చూస్తే నిజంగా షాకింగ్‌గానే ఉంటుందండి. ఇండియాలో దాదాపు 73% ఆఫ్ అర్బన్ ఇండియన్స్ ఆర్ ఓవర్ వెయిట్‌తో సఫర్ అవుతున్నారు. అండ్ హాల్ఫ్ ఆఫ్ ద అర్బన్ పీపుల్స్ ఆర్ ఓవర్ వెయిట్. ఎవ్రీ 4 ఇండియన్స్‌లో గనక 4 పర్సన్స్‌లో గనక మనం చూస్తున్నాము అనంటే ఆల్మోస్ట్ 3 పర్సన్స్ ఆర్ ఇన్ ఒబీస్. సో, మాక్సిమం ఏజ్ రిస్క్ వచ్చేసి 28-38 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళని మనం ఎక్కువగా ఈ ఒబేసిటీ లేదా ఓవర్ వెయిట్‌లో ఉన్న వాళ్ళుగా గుర్తించడం జరిగింది. సో, హైయెస్ట్ రిస్క్ ఆఫ్ వెయిట్ గెయిన్ ఫర్ మెన్ అండ్ వుమెన్ యావరేజ్ వచ్చేసి 26 అన్నమాట. 26 అంటే 26 అండ్ ఒబీస్ వచ్చేసి 38 ఇయర్స్. ఈ 26-30 ఇయర్స్ రేంజ్‌లో ఉన్న వాళ్ళే అంటే ఈ ఫ్యూచర్ కరెంట్ జనరేషన్‌లో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఒబెసిటీ అండ్ ఓవర్ వెయిట్ రేంజ్‌లో ఉన్నారు. సో, అండ్ ద యావరేజ్ బిఎంఐ ఈజ్ 25.5 అంటే అది ఓవర్ వెయిట్ కిందకే వస్తుంది. సో, అక్కడి నుంచి మనకి ఎక్కువ పెరగడం అనేది జరుగుతుంది. ఎవ్వరు కూడా లైక్ ఐడియల్ బిఎంఐలో ఉండడం అనేది ఈ మధ్య కాలంలో ఈవెన్ నేను కూడా చూడలేదండి. పిల్లల దగ్గర నుంచి ఎవరు కూడా నార్మల్ వితిన్ ద హెల్తీ బిఎంఐలో అనేది లేరు. సో, అండ్ 12 ఇయర్స్ గనక చూసుకున్నాము అనంటే లైక్ దే హ్యావ్ టు లూజ్ అరౌండ్ 11 కేజీస్ ఆఫ్ వెయిట్ అంటే ఆన్ అన్ యావరేజ్ ఒక ఇండియన్ ఆల్మోస్ట్ 11 కేజీస్ ఆఫ్ వెయిట్‌ని రెడ్యూస్ అవ్వాల్సిన పరిస్థితి ఉందండి ఇవాళ. సో, అండ్ ఇట్స్ ఈ ఒబేసిటీని మనం గ్లోబల్ ఎపిడమిక్‌గా గూడా మనం చెప్తాము. లైక్ యాక్చువల్‌గా ఇది 1/3 ఆఫ్ వరల్డ్ అనేది మన ప్రపంచంలోనే 1/3 ఆఫ్ పాపులేషన్ ఈజ్ suffering with overweight, and more than 2 billion adult and children are crossing this overweight and obesity. So,
ఆహ్, ఈ 1978 నుంచి అంటే స్టాటిస్టిక్స్ గనుక మనం చూసుకున్నట్టయితే 1975 నుంచి ఇప్పటిదాకా 3x రేంజ్‌లో అంటే ట్రిపుల్ రేట్‌లో మనకి ఈ ఒబేసిటీ అండ్ ఓవర్ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం చూస్తున్నాము. సో, ఆల్మోస్ట్ 45 1970స్‌లో ఈ గ్రాఫ్ గనుక మీరు చూస్తే 1970స్‌లో 45% ఉండింది ఒబేసిటీ రేంజ్ అనేది. అదే ఇప్పుడు గనక చూస్తే అంటే 2020 స్టాట్స్ ప్రకారము 74%లో ఉంది. 2025 స్టాట్స్ ప్రకారం అయితే అబోవ్ 80 దాటేసే ఉంటుంది. సో, వీ హ్యావ్ టు బీ కాన్షియస్ అబౌట్ అవర్ వెయిట్ అనమాట. సో, వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఓవర్ వెయిట్ ఉండడం వల్ల లేదా ఒబీస్ ఉండడం వలన మనకి ఎలాంటి రిస్క్‌లు ఉంటాయి అంటే లైక్ బ్రెయిన్‌లో క్లాట్స్ అవ్వడం. మనకి స్ట్రోక్స్ అంటాం కదండీ! సో, బ్రెయిన్ క్లాట్స్ అవ్వడము, స్లీప్ యాప్నియా, నిద్రలో బాగా ఒబీస్‌గా ఉన్న వాళ్ళు గనక చూస్తే, లేదా పొట్టెక్కువగా ఉన్న వాళ్ళని గనక మనం గమనిస్తే, వాళ్ళు స్నోరింగ్ గురక పెట్టడం అంటాం కదా! ఆ గురక అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఎప్పుడైతే ఆ గురక అనేది మనకి స్టార్ట్ అవుతుందో, దట్ ఈస్ ద ఇండికేషన్ ఫర్ మన హెల్త్ అనేది డీవియేట్ అవుతుంది. ట్రాక్ మారుతోంది అన్న దానికి గురక మెయిన్ సింప్టమ్ అండి. సో, ఎప్పుడైతే మనకి గురక స్టార్ట్ అవుతుందో మనం ఐడియల్ బిఎంఐలో లేము, ఐడియల్ వెయిట్‌లో లేము అనే దానికి ఒక ఇండికేషన్. సో, అక్కడి నుంచే మనం ప్రివెన్షన్ వైపు అడుగు వేయడం అనేది చూసుకోవాలి. అలానే ఇప్పుడు కామన్‌గా ఉంటున్న ఫ్యాక్టర్ అందరిలోనూ ఏంటి అనంటే ఫ్యాటీ లివర్. జనరల్‌గా ఫ్యాటీ లివర్ అనేది ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఇదివరకు ఉండేది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని అంటాం దాన్ని. సో, ఎప్పుడైతే ఈ ఆహ్, ఆహ్, ఫ్యాటీ లివర్ కామన్ పీపుల్‌లో కూడా అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటాము. సో, ఇది ఎప్పుడైతే ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయిందో దానర్థం కూడా మనం ఒబీస్ రేంజ్‌లోకి లేదా ఓవర్ వెయిట్ రేంజ్‌లోకి వెళ్తున్నాము అనే దానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఫ్యాటీ లివర్ అనేది. ఈవెన్ ఇప్పుడు మనకి క్యాన్సర్స్ గూడా చాలా ఒక లాస్ట్ 10 ఇయర్స్ స్టాట్స్ గనుక చూసుకుంటే ఇప్పుడు ఆ రేటు ట్రిపుల్ ఎక్స్, 4x కూడా ఐ మీన్ 4x రేంజ్‌కి కూడా ఇంక్రీజ్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు ఎవరిని టచ్ చేసినా ఎర్లీ స్టేజ్ క్యాన్సర్, అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్ అనో మాట్లాడుతున్నారు. సో, క్యాన్సర్స్ కూడా విపరీతంగా పెరిగిపోవడానికి కారణం మన ఓవర్ వెయిట్ అండ్ ఒబీస్ రేంజే. అండ్ అదొక్కటే కాకుండా ఎర్లీ ఏజెస్‌లోనే 25, 20 ఇయర్స్ వాళ్ళకే మోకాళ్ళు అరిగిపోతున్నాయి. మోకాళ్ళ మార్పిడి చేసుకోవాలి అన్న మాటలు కూడా రెగ్యులర్‌గా మేము వింటూనే ఉంటామండి. లైక్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇది మెయిన్‌గా మనకి అధికంగా బరువు ఉండడం వలన వచ్చే కండిషన్. అంటే ఇప్పుడున్న సినారియోలో వెయిట్ ఎక్కువగా ఉండడం వలన మోకాళ్ళ రాపిడి ఎక్కువైపోయి గుజ్జారిగిపోవడము, మోకాళ్ళ రాపిడి ఎక్కువైపోవడం వలన ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఈ కండిషన్‌ని మనం ఫేస్ చేస్తూ ఉన్నాము. సో, యాక్చువల్‌గా ఇది 60 ఇయర్స్, 65 ఇయర్స్ ఉన్న వాళ్ళకి వచ్చే కండిషన్ ఇప్పుడు మనం 20, 25 ఏళ్లకే తెచ్చుకుంటున్నాము అనంటే, మనం ఒక్కసారి ఆలోచించాలండి. మన లైఫ్ స్టైల్ ఎంత దారుణంగా ఉంది. మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాము, ఎలాంటి లైఫ్ స్టైల్‌ని మనం లీడ్ చేస్తున్నాం. అంటే మనమందరం అనుకుంటూ ఉంటాం. లేట్ నైట్స్ తినడము, ఎక్కడికి పోయినా ఫుడ్ లేట్ నైట్స్‌లో మనకు బాగా దొరికేస్తుంది. అలాగే ఆహ్, ఆహ్, ఫాస్ట్ ఫుడ్స్ తినడం అనేది కూడా బాగా ఎక్కువ అయిపోయింది. అదొక ఫ్యాషన్ అయిపోయిందనమాట. 12 గంటలకి బిర్యానీలు తినడము, లేదా 4:00కి ఇన్ ద మార్నింగ్ బిర్యానీలు తినడము, ఇవన్నీ ఒక ఆహ్, స్టేటస్ సింబల్ అనాలనో, లేకపోతే ఆహ్, టెక్నాలజీ పెరిగింది. దాని వలన ఇలాంటివన్నీ అంటే లైక్ సోషల్ మీడియా మనకి ఇలాంటివన్నీ గూడా తెలుస్తూ ఉంటాయి కదా! లైక్ అక్కడ బిర్యానీ దొరుకుతుంది ఈ టైంకి, ఇక్కడ బావుంటుంది. అట్లా అంతా చెప్తూ ఉంటారు. సో, అంత అడ్వాన్స్‌గా మనం ఎళ్ళిపోయున్నాము మన హెల్త్ విషయానికొస్తే. సో, ఇవన్నీ కూడా మనకి బ్యాడ్ సైన్స్ అండి యాక్చువల్‌గా. ఇంత ఫుడ్‌ని మనం టైం లేకుండా ఐ మీన్ ఒక టైంని ఫాలో అవ్వకుండా ఎప్పుడు పడితే అప్పుడు కన్జ్యూమ్ చేయడం వల్లనే ఇలాంటి మేజర్ హెల్త్ ఇష్యూస్‌ని మనం ఫేస్ చేస్తూ ఉన్నాము. సో, అదే కాకుండా టైప్ 2 డయాబెటీస్. సో, ఈవెన్ 18, 19 ఇయర్స్ వాళ్ళకి కూడా టైప్ 2 డయాబెటీస్‌లో వస్తూ ఉన్నాయి. సో, వాళ్ళు అయితే ప్రీ డయాబెటిక్‌లో ఉంటున్నారు లేదా డయాబెటిక్ రేంజ్‌కి వాళ్ళు ఎళ్ళిపోతున్నారు
అంటే ప్లస్ వాళ్ళు ఒబీస్‌గా కూడా ఉంటున్నారు. 18 ఇయర్స్ నుంచి పిల్లల్ని చూసుకుంటే వాళ్ళు ప్రీ డయాబెటిక్ అండ్ ఒబీస్ రేంజ్‌లో ఉన్న వాళ్ళలోనే ఎక్కువగా నేను ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది గమనించడం జరిగింది. అండ్ హార్ట్ డిసీజెస్ అండ్ స్ట్రోక్స్. సో, ఇవి కూడా ఎక్కువ షుగర్స్‌ని కన్జ్యూమ్ చేయడం, ఎక్కువ ఓవర్ వెయిట్‌లో ఉన్న వాళ్ళకి ఎర్లీగా ఈ సింప్టమ్స్‌ని మనం చూడడం జరుగుతుంది. లైక్ అంటుంటారు కదా! చాలామంది 30 ఇయర్స్‌కే చెస్ట్ పెయిన్ వచ్చింది. 30 ఇయర్స్‌కే సడన్ డెత్‌లు అయిపోయాయి అని. ఒక్కటి మనం గమనించాలండి. ఏ ప్రాబ్లమ్ కూడా రాత్రికి రాత్రే జరిగిపోదు. అంటే సాయంత్రం ఫుడ్ తినేసి నైట్ పడుకొని పొద్దున్నే లేవగానే మనకెలాంటి హెల్త్ ఇష్యూస్ రావండి. సో, దానికి కావాల్సిన సీడ్ అనేది కొన్నేళ్ల క్రితమే లైక్ 10, 15 ఏళ్ల క్రితమే అది మనకి పడుంటది. సో, అది అలాగా స్లోగా బిల్డ్ అవుతూ ఒక ఫైన్ డే మనల్ని రిస్క్‌లోకి నెట్టేస్తుందనమాట. సో, ఈవెన్ 30 ఇయర్స్ వాళ్ళకైనా కూడా వాళ్ళు చైల్డ్‌హుడ్‌లో వాళ్ళ ఫాలో అయిన డైటరీ హ్యాబిట్స్ మీదే వాళ్ళ ఫ్యూచర్ హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో, వాళ్ళు 15 ఇయర్స్ లేదా 14 ఇయర్స్ ఆ ఏజ్‌లోనే వాళ్ళు సరిగ్గా ఫుడ్ తీసుకోక ఫాస్ట్ ఫుడ్స్‌కి, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్‌కి గనక అలవాటు పడుంటే ఆబ్వియస్‌గా 30 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళకి కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. సో, ఇట్స్ నాట్ అ సడన్ డెత్. దానికి కావాల్సిన ప్రిపరేషన్ అంతా ఎప్పుడో 10, 15 ఇయర్స్ క్రితమే జరుగుంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో, ఏ ఒక్కటి కూడా సడన్‌గా మనకి రాదు. అలానే హై కొలెస్ట్రాల్ లెవెల్స్. చాలా మందికి ఈ ఇప్పుడు చెప్పిన డిస్కస్ చేసిన థింగ్స్ అన్నిటితో పాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం కూడా కామన్‌గా ఉంటున్న పరిస్థితి. ఈవెన్ చిన్న పిల్లలు ఉంటారు కదా! లైక్ 6 ఇయర్స్, బిలో 10 ఇయర్స్ ఏజ్ పిల్లలకి గనక మనకి వాళ్ళకి లిపిడ్ ప్రొఫైల్ చేయిస్తే కొలెస్ట్రాల్స్ హైలో ఉంటాయి. అలానే ఆ పిల్లలు కూడా వాళ్ళు ఇన్సులిన్ రెసిస్టెన్స్‌లో ఉంటూ ఉన్నారు. దానికి కారణం మనం వాళ్ళకిచ్చే ఫాస్ట్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, కేక్స్, పేస్ట్రీస్ ఇలాంటివన్నీ ఇవ్వడం వల్ల ఈవెన్ వాళ్ళ ఫ్యూచర్‌ని కూడా మనం పాడు చేస్తూ వస్తున్నాము. ఆ ఏజ్‌లో వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయి అనంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ వాళ్ళేదో నెయ్యి తిన్నారనో, లేకపోతే ఇంకేదో తిన్నారనో కాదు. ఇట్స్ కంప్లీట్‌లీ ఐ మీన్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వలన పెరిగిన ట్రైగ్లిజరైడ్స్. అంటే వాటన్నిటిలోనూ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఎక్కువగా ఉంటాయి. సో, అవన్నీ వాళ్ళు ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారు కాబట్టే ఎర్లీ ఏజెస్‌లోనే చిన్న పిల్లల్లోనే కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. అండ్ హై బ్లడ్ ప్రెషర్. ఇది కూడా ఒక మెయిన్ థింగ్ అండి. 20 ఇయర్స్ పిల్లల్లో కూడా మనం బీపీలు ఎక్కువ అవ్వడం అనేది చూస్తూ ఉన్నాము. సో, వాటన్నిటికి ఎందుకు బీపీ వస్తుంది అనేది కూడా నేను ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇదివరకటి కాలంలో అయితే లైక్ అరౌండ్ 20 ఇయర్స్ బిఫోర్ 20 ఇయర్స్ గనక మనం చూసుకున్నట్లయితే 70 ఇయర్స్ లేదా 65 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి మనం బీపీ ఎక్కువగా గమనించేవాళ్ళం. అంటే అమ్మమ్మలకో, తాతయ్యలకో బీపీ ఉంది అనేది వాళ్ళు టాబ్లెట్స్ ఏస్తున్నారు షుగర్‌కి, బీపీకి అనేది మనకొక క్లారిటీ ఉండేది. కానీ ఇవాళ రేపు అయితే 20, 25 ఇయర్స్ నుంచే బీపీ టాబ్లెట్లు వేసుకోవడం అనేది స్టార్ట్ అయిపోయిందండి. సో, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనం ఎంత ఆహ్, హెల్త్ విషయంలో ముందుకెళ్ళిపోయున్నాము అనేది. అంటే ముందుకెళ్ళడం అంటే ఇట్స్ నాట్ అ గుడ్ సైన్. ఇట్స్ అ బ్యాడ్ సైన్. సో, ఈ రైట్ సైడ్ గనక చార్ట్ మనం గమనిస్తే మన బిఎంఐ ఎలా ఉండాలి, ఎంతుండాలి అనేది ఇక్కడ క్లియర్‌గా ఇండికేట్ చేస్తుందండి. మన హైట్‌ని బట్టి మన వెయిట్ అనేది డిపెండ్ అయి ఉంటది. లైక్ అండర్ వెయిట్ గనకైతే లెస్ థాన్ 18.5 కేజీ పర్ మీటర్ స్క్వేర్ ఉంటే అండర్ వెయిట్ కిందకొస్తారు. నార్మల్ బిఎంఐ మెయింటైన్ చేయడం అంటే 18.5-24.9 కేజీ పర్ మీటర్ స్క్వేర్ నార్మల్ బిఎంఐ, హెల్తీ బిఎంఐ అనమాట. అలానే ఓవర్ వెయిట్‌కొచ్చేసరికి 25-29.9 కేజీ పర్ మీటర్ స్క్వేర్ అండ్ ఒబీస్ రేంజ్ వచ్చేసరికి 30-34.9 వచ్చేసి ఒబీస్ రేంజ్‌కొస్తుంది. అలానే మార్బిడ్ ఒబేసిటీ అంటారు. ఎక్స్‌ట్రీమ్ ఒబీస్ అంటారు. సో, మోర్ దాన్ 35 బిఎంఐలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆహ్, ఆహ్, సివియర్‌లీ ఒబీస్ లేదా మార్బిడ్ ఒబీస్ అనే పదం మనం వాడతామనమాట. ఓకే. తర్వాత ఒక్క సెకండ్ అండి. అండ్ ద నెక్స్ట్ ఈజ్ uh,
ఫంక్షన్స్ ఆఫ్ ఇన్సులిన్ ఇప్పుడు దాకా మనం మాట్లాడాం కదా, లైక్ ఎందుకు ఆ, ఇన్ని ప్రాబ్లమ్స్ మనకి వస్తున్నాయి అనే దానికి. సో దానికి రీజన్ ఇన్సులిన్ ఎలా వర్క్ చేస్తుంది దాని మీద మనకి డిపెండ్ అయి ఉంటుందండి. సో ఈ పిక్చర్ కనుక మనం గమనిస్తే ఆ, ఈ సెల్ అనేది బ్లూ కలర్ లో సెల్ అని ఉంది కదా, అది ఈ లాక్ అనేది ఇన్సులిన్. ఈ లాక్ ఇదేదైతే ఉందో దాన్ని ఇన్సులిన్ రెసెప్టార్ అంటారనమాట. సో యాక్చువల్గా ఎందుకు ఇన్సులిన్ సెల్, ఈ ఈ పిక్చర్స్, ఈ ఇక్కడ గ్లూకోజ్ అని ఉంది రెడ్ రెడ్ కలర్ లో, వీటిని గ్లూకోజ్ గ్లూకోజ్ ఛానల్స్ ఇలా ఎందుకు పిలుస్తాము, వీటి వర్క్ ఏంటి అనేది తెలుసుకునే ముందు ఆ, మనకి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లైక్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి అనేది కూడా ఫస్ట్ మనం తెలుసుకోవాలి. లైక్ ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అని ఉంది కదండి ఇక్కడ. సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే అందులోకి హార్ట్ డిసీజెస్, లిపిడ్ ప్రాబ్లమ్స్ అంటే కొలెస్ట్రాల్స్ ఎక్కువగా ఉండడము, బీపీ ఎక్కువగా ఉండడము, టైప్ 2 డయాబెటీస్ రావడము, డెమెన్షియా మతిమరుపు అంటాము అది, అలానే క్యాన్సర్స్, పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజెస్, అలానే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, వీటన్నిటిని మనం మెటబాలిక్ డిజార్డర్స్ అంటాము. అంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంటే 1 or 2కి మించి ఎక్కువగా మనకి 2 or ప్లస్ ఎక్కువ కండిషన్స్ కనుక మనకి క్లబ్ అయి ఉన్నాయి అని అంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ ఉన్నారు ఒకళ్ళు ఎవరైనా, డయాబెటీస్ తో పాటు మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ లేదా బీపీ ఎక్కువగా ఉండడము, అలానే ఇట్లా పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, ఇట్లా ఏదైనా క్లబ్ అయి ఉన్నాయి అని అంటే ఒక కండిషన్ తో పాటు దాన్ని మనం సిండ్రోమ్ అంటాము. సో ఇవన్నీ మెటబాలిక్ సిండ్రోమ్స్ కిందకి వచ్చే కండిషన్స్. ఇవి ఎందుకు వస్తాయి అని అంటే లైక్ కంప్లీట్ గా ఇది కూడా మన ఫుడ్ మీద ఆధారపడి ఉంటుందండి. లైక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. సో ఇప్పుడు కనుక మనం రెగ్యులర్ గా మన సౌత్ ఇండియన్ డైట్స్ కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ భాగం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో ఎక్కువ భాగం కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పుడు ఫుడ్ డైజెషన్ అయిపోయిన తర్వాత మనకి బ్లడ్ లోకి కార్బోహైడ్రేట్స్ డైజెషన్ అయ్యి గ్లూకోజ్ గా విడగొట్టబడి రక్తంలోకి గ్లూకోజ్ గా పంపిస్తుంది అనమాట. సో ఆ గ్లూకోజ్ రక్తంలోనే ఉంటే షుగర్స్ ఎక్కువగా రక్తంలో ఉంది అని అంటే మన ఆర్గన్స్ కూడా డ్యామేజ్ ఎక్కువ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకి ఆ సెల్ లోపలికి తీసుకోవాలన్నమాట. అంటే మనకి ఎనర్జీ రావాలి, ఎనర్జీ కావాలి అని అంటే ఈ గ్లూకోజ్ రక్తంలో నుంచి సెల్ లోపలికి వెళ్తే మనకి ఎనర్జీ అనేది కన్వర్షన్ జరుగుతుంది అనమాట. సో అలా వెళ్ళాలి అని అంటే ఆ గ్లూకోజ్ అంతటా గ్లూకోజ్ లోపలికి వెళ్ళలేదు, ఆ సెల్ అంతటా సెల్ వచ్చి గ్లూకోజ్ ని తీసుకెళ్ళలేదు. దానికి ఒక మీడియేటర్ కావాలి. సో అదే మనకి ఇన్సులిన్. వన్స్ మనం ఫుడ్ తిని డైజెషన్ అయ్యి బ్లడ్ లోకి గ్లూకోజ్ రాగానే ప్యాంక్రియాస్ అంటే క్లోమగ్రంథి అంటాం కదా, ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఆ, ఆ, ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ని సెల్ వరకు తీసుకెళ్తుంది. అక్కడ కనుక మనం గమనించినట్టయితే ఆ కీ అనేది ఇన్సులిన్, ఆ లోపల ఉన్న లాక్ అనేది ఇన్సులిన్ రెసెప్టార్స్ అనమాట. మన బాడీ అంతా కూడా సెల్స్ తో నిర్మించబడి ఉంటుంది. అన్ని సెల్స్ క్లబ్ అయితే కానీ మనకు ఒక ఆకారం, లైక్ సెల్స్ అన్ని కలిసి టిష్యూస్, టిష్యూస్ అన్ని కలిసి ఆర్గన్స్ అన్ని కలిసి ఒక హ్యూమన్ బాడీ ఎలా తయారవుతుందో, సో మన హోల్ బాడీ మొత్తము సెల్స్ తో నిర్మితమై ఉంటుంది. సో ఆ సెల్ లోకి పంపించాలి అని అంటే ప్రతి ఒక్క సెల్ మీద ఇన్సులిన్ రెసెప్టార్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఆ ఇన్సులిన్ రెసెప్టార్స్ ఈ ఇన్సులిన్ వెళ్ళి ఓపెన్ చేయాలి, లాక్ అనేది ఓపెన్ చేయాలన్నమాట. సో ఈ కీ ఇన్సులిన్ అనేది ఆ రెసెప్టార్ ని ఓపెన్ చేస్తేనే సెల్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఆ గ్లూకోజ్ ఛానల్ అని ఉంది కదా ఇక్కడ, ఆ గ్లూకోజ్ ఛానల్స్ అనేవి ఓపెన్ అవ్వి రక్తంలో ఉన్న గ్లూకోజ్ మొత్తం మనకి సెల్ లోకి పంపించడానికి హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ ప్రాసెస్ అనేది నిరంతరం జరిగే ప్రాసెస్ అన్నమాట. బికాస్ వీఆర్ నాట్ స్టాపింగ్ కదా, ఫుడ్ తినడం అనేది మనం స్టాప్ చేయట్లేదు కదా, కంటిన్యూస్ గా పొద్దున్న లేచిన దగ్గర నుంచి పాడుకునేంత వరకు తింటూనే ఉంటాం కాబట్టి సో మనకి ఎప్పుడు ఈ గ్లూకోజ్ ప్రొడక్షన్ అనేది ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుందన్నమాట. సో ఈ ఈ సెల్ లోపలికి పంపించడము, ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వడం అనేది కూడా నిరంతరం మనకి జరుగుతూనే ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ ఒక సెల్ కి ఒక నిర్దిష్టమైన కెపాసిటీ ఉంటుంది. దాని కెపాసిటీకి మించి
సెల్ అనేది ఏమంటారు గ్లూకోజ్ మాలిక్యూల్స్ ని హోల్డ్ చేసే కెపాసిటీని కలిగి ఉండలేదన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1 లీటర్ బాటిల్ తీసుకున్నాము, లేదా ఎనీ కంటైనర్, ఏదైనా ఒక కంటైనర్ తీసుకున్నాము అని అంటే ఆ కంటైనర్ కెపాసిటీ ప్రకారమే దాంట్లో మనం ఏదైనా వేయగలం. లైక్ 1 లీటర్ బాటిలే 1 లీటర్ వాటర్ మాత్రమే ఆ బాటిల్లో నింపగలం, కానీ 1 ml కూడా 1 లీటర్ తర్వాత ఎక్స్ట్రా వేయలేం. అంటే ఆ ఫుల్ ఆ టాప్ వరకు కనుక మనం తీసుకుంటే ఒక్క డ్రాప్, ఆ టాప్ నుంచి ఒక్క డ్రాప్ వేసినా కూడా కిందకి జారిపోతుంది. సో సేమ్ లైక్ మన సెల్స్ కూడా అంతే. ఆల్మోస్ట్ మన సెల్స్ అన్ని ఈ గ్లూకోజ్ తో నిండిపోయాయి అని అంటే ఎంత గ్లూకోజ్ వచ్చి మనకి రక్తంలో ఎంత ఇన్సులిన్ సెక్రీట్ అయ్యి వచ్చి ఆ రెసెప్టార్స్ ని యాక్టివేట్ చేయాలని చూసినా యాక్టివేట్ అవ్వదు. ఇట్ విల్ రిజెక్ట్ అనమాట. సో అంటే ఇన్సులిన్ కి రెసిస్టెంట్ గా ఏమంటారు, కదలకుండా చలించకుండా అట్లనే ఉండిపోతుంది అనమాట. దాన్నే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. సో ఏ ఏ ఫుడ్స్ ఎలాగా మనకి ఇన్సులిన్ కి రెస్పాండ్ అవుతాయి అని కనుక చూస్తే ఫ్యాట్ అనేది న్యూట్రల్ గా ఉంటుంది, ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయలేదన్నమాట. ప్రోటీన్ కూడా న్యూట్రల్ అనలేము, మిగతా కార్బోహైడ్రేట్స్ తో పోలిస్తే కాస్త రెస్పాండ్ అవుతుంది. అలానే వెజిటబుల్స్ కూడా వాటిల్లో ఎక్కువ కంటెంట్ గ్లూకోజ్ అంటే కార్బోహైడ్రేట్స్ ఉండవు కాబట్టి అది కూడా ఎక్కువ ఇన్సులిన్ ని పెంచలేదన్నమాట. కానీ రూట్స్ అండ్ ట్యూబర్స్ అంటాం కదా, లైక్ దుంపకూరలు, ఉల్లగడ్డ, చామగడ్డ, కందగడ్డ ఇలాంటి దుంపకూరలు, అలానే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ లైక్ బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, చిప్స్, ఏవైతే మనకి బయట బేకరీ షాప్ లోను, అలానే ఈవెన్ డైట్ కోక్స్ అంటుంటారు కదా, డైట్ కోలా, డైట్ కోక్స్ అని, వాటిల్లోను సో హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ అనేది మనకి కూల్ డ్రింక్స్ వాటిల్లో యాడ్ చేస్తారనమాట స్వీట్నర్ గా. ఆ ఫ్రక్టోజ్ కూడా కార్బోహైడ్రేట్ అనమాట. సో ఇలాంటివి ఏవైతే ప్రాసెస్డ్ అండ్ అల్ట్రా ప్రాసెస్డ్ అండ్ రూట్స్ అండ్ ట్యూబర్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిలోనూ హై కంటెంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో వాటిని కనుక మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాము అని అంటే ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది మాటిమాటికి జరుగుతూ ఉంటుంది, గ్లూకోజ్ కన్వర్షన్ అనేది మాటిమాటికి జరుగుతూ ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రా గ్లూకోజ్ అంతా కూడా మనకి ఈ ప్రాసెస్ గ్లైకోనియోజెనసిస్ అంటారనమాట. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి గ్లైకోజినాలిసిస్, ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి జరిగి ఫ్యాట్ కింద, ఎక్స్ట్రా గ్లూకోజ్ అంతా కూడా మనకి ఫ్యాట్ కింద కన్వర్ట్ చేయబడుతుంది అనమాట. లైక్ ఇప్పుడు కనుక మనం చూస్తే మనం ఫుడ్ తిన్నాము, ఇక్కడ ఈటింగ్ అనేది కదా, మనం ఐస్ క్రీమ్ తిన్నాం అనుకోండి. సో ఐస్ క్రీమ్ తిన్న వెంటనే బ్లడ్ లోకి షుగర్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. సో బ్లడ్ లోకి షుగర్ రాగానే ప్యాంక్రియాస్ లో ఉన్న బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అన్నిటిని అడిపోజ్ సెల్ లోకి గ్లూకోజ్ ని తీసుకెళ్తుంది అనమాట. సో అక్కడి నుంచి అలా సెల్ లోపలికి పంపించడం ద్వారా బ్లడ్ లో ఉన్న షుగర్స్ అనేవి తక్కువ అవుతాయి, సెల్ లోకి షుగర్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో ఈ సెల్ లోకి వెళ్ళిపోయిన బ్లడ్ గ్లూకోజ్ అంతా కూడా మళ్ళీ ప్యాంక్రియాస్ లో ఉన్న ఆల్ఫా సెల్స్ గ్లూకోగాన్ గా మార్చి ఆ గ్లూకోగాన్ ని మళ్ళా లివర్ లోకి పంపిస్తాయి అనమాట గ్లైకోజన్ గా. సో మళ్ళా మనకి ఎప్పుడైనా కావాల్సి వచ్చింది అంటే షుగర్స్ కావాల్సి వచ్చింది అని అంటే లివర్ మళ్ళా ఆ గ్లైకోజన్ ని బ్రేక్ డౌన్ చేసి గ్లూకోజ్ గా మళ్ళా సర్క్యులేషన్ కి వదిలేస్తుంది అనమాట. ఇలాగే ఇది కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ ని కనుక మెయింటైన్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది అని అంటే బ్లడ్ లో ఉన్న షుగర్స్ అనేవి డిక్రీజ్ అవ్వడం వలన మళ్ళీ ఈ ఏమంటారు లైక్ మన బాడీలో ఏవైతే అడిపోస్ సెల్స్ లైక్ ఫ్యాట్ సెల్స్ డిపాజిట్ అయి ఉన్నాయో వాటన్నిటిని కూడా మళ్ళా గ్లూకోజ్ గా లివర్ బ్రేక్ డౌన్ చేసి సర్క్యులేషన్ లో వదులుతుంది మన ఎనర్జీ పర్పస్ గా. అలానే కీటోన్ బాడీస్ గా కూడా మనకి ప్రొడ్యూస్ అయ్యి మన బ్రెయిన్ కి, మన హోల్ సిస్టమ్ కి ఎనర్జీని అనేది కన్జ్యూమ్ ఇస్తుంది అనమాట, కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్ మనకి నిరంతరం జరిగేటప్పుడు మనకి ఇన్సులిన్ అనేది ఎంత ఉత్పత్తి అవుతున్నా మన సెల్స్ అవి యూటిలైజ్ చేసుకోలేవన్నమాట. రెసిస్టెంట్ అయిపోవడం వలన, ఆ రెసిస్టెన్స్ వలన బ్లడ్ లో ఉన్న షుగర్స్ అన్నిటినీ ఫ్యాట్ గా కన్వర్ట్ చేసి బాడీలో దాచుకుంటూ ఉంటుంది. సో ఈ ప్రక్రియను మనం నిరంతరం చేస్తూ ఉండడం వలన మనం లావ్ అవుతూ వెళ్తాం అనమాట. అంటే జనరల్ గా చాలా మంది అనుకుంటారు లావుగా దృఢంగా ఉన్నారు అని అంటే నా శరీరం అంతా కూడా కండ పుష్టి ఎక్కువగా ఉంది, ఎక్కువ కండ ఉంది అని అనుకుంటూ ఉంటారు. మన కండ ఇంత కొంచెం ఉంది అంటే దాని మీద పేర్కొన్న ఫ్యాటే, ఈ రకంగా
పేరుకున్న ఫ్యాటే బాగా ఎక్కువైపోయి మనల్ని వెడల్పు చేసేస్తూ వెళ్ళిపోతుందనమాట. ఈ ప్రాసెస్ వలన మనకి ఈ లివర్‌లో ఉన్న ఫ్యాట్‌ని కూడా బ్రేక్ డౌన్ చేసి సర్క్యులేషన్‌లోకి వదిలేయడము, అలానే బ్లడ్‌లో ఉన్న గ్లూకోజు, ఈ ఫ్యాట్స్ అన్నీ కలిసి హార్ట్‌కి వెళ్ళే వాల్వ్స్ ఉంటాయి కదా! లైక్ రక్తనాళాలన్నీ ఉంటాయి కదా! వాటిల్లోనూ డిపాజిట్స్ అయిపోతూ ఉండడము, ప్లేక్ ఫార్మేషన్స్ జరగడము, ఎప్పుడైతే రక్తనాళాల సైజ్ అనేది డిక్రీజ్ అయిపోతుందో, ఈ ఫ్యాట్ అంతా అక్కడ డిపాజిట్ అయిపోవడం వలన, ఆ సైజ్ అనేది చిన్నబడిపోవడం వలన మనకి బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ పుష్ అయిపోతుందనమాట. ఎక్కువ రష్ అవుతుందనమాట. అంటే అప్పుడు మనకి ప్రెషర్ అనేది ఎక్కువైపోవడం వలన మనం హైపర్‌టెన్షన్ బీపీలోకి, బ్లడ్ ప్రెషర్‌లోకి ల్యాండ్ అప్ అవుతాము. సో, ప్రతీదీ కూడా మనకి ఇంటర్‌లింక్డ్ ఉంటాయన్నమాట. మన హోల్ బాడీ డీవియేట్ అయిపోవడానికి మన హోల్ బాడీ వెడల్పైతూ లైక్ మనం ఒబీస్‌గా వెళ్తూ ఉండడంతో పాటే మన ఆర్గన్స్ మొత్తాన్ని మనం రిస్క్‌లోకి తీసుకెళ్తూ ఉంటామన్నమాట. సో వీటి నుంచి మనం మన శరీరాన్ని కాపాడుకోవాలి అని అంటే దేర్ ఆర్ 4 మేజర్ పిల్లర్స్ అన్నమాట ఆప్టిమల్ హెల్త్ మెయింటైన్ చేయడానికి. అందులో ఫస్ట్‌ది మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్. ఈ రెండు మనకి హెల్ప్ చేస్తాయన్నమాట. సో మెంటల్ హెల్త్ అంటే ఏంటి అని అంటే లైక్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. సో మనకి డైట్ స్టార్ట్ చేసేకి ముందే కొంతమంది నేను తగ్గుతానా లేనా, అసలు ఈ డైట్ నాకు వర్క్ అవుతుందా లేదా అన్న ఒక నెగటివ్ ఇంప్రెషన్‌తోనే ముందు స్టార్ట్ చేస్తారు. సో అలా నెగెటివ్‌గా కాకుండా మీరెంత పాజిటివ్‌గా ఉన్నారు, మీ హెల్త్ మీద మీరెంత కాన్సంట్రేట్ చేస్తున్నారు, ఎంత పాజిటివ్ యాటిట్యూడ్‌తో మీ డైట్ అనేది స్టార్ట్ అయింది అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. సో అక్కడి నుంచే మన వెయిట్ లాస్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది యాక్చువల్‌గా. సో అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ అడిక్వేట్ రెస్ట్. ఇప్పటి ఫాస్ట్ ఫార్వర్డ్ కాలంలో నిద్ర అనేది చాలా తక్కువైపోయింది. సరిగ్గా మనం టైంకి నిద్రపోము. అలానే ఇన్ కేస్ టైం ఉన్నా కూడా కొంతమంది 5:00కి, 6:00కి డ్యూటీ అయిపోయి ఇంటికెళ్ళిపోతారు. అయినా వాళ్ళు పడుకునేది 1, 2 కూడా అయిపోతుంది. అప్పటిదాకా మీరేం చేస్తుంటారు అని గనక వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం లైక్ నిద్ర రాదండి, ఫోన్‌లు చూస్తూ ఉంటాము. సో ఫోన్ చూస్తే నిద్ర ఎందుకు వస్తుందండి? రాదు కదా! మన స్లీప్ ప్యాటర్న్ మొత్తాన్ని డీవియేట్ చేసేస్తుంది. మనకి సర్కేడియన్ రిథమ్ అనేది ఒక సిస్టమ్ మన బాడీలో ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది. సో ఆ రిథమ్‌ని మనం మార్చేస్తున్నప్పుడు మనకి టైంకి రావాల్సిన నిద్ర రాదు. టైంకి మనం తినట్లేదు, టైంకి మనం పడుకోవట్లేదు. సో ఆబ్వియస్‌గా నిద్ర అనేది ల్యాక్ అయిపోతుంది. అడిక్వేట్ రెస్ట్ లేకుండా ఉన్నప్పుడు వెయిట్ గెయిన్ అవుతామే గానీ వెయిట్ లాస్ అవ్వమనమాట. ఇన్ కేస్ లాస్ అయినా అది అన్‌హెల్తీ లాస్‌లోకి వెళ్తుంది కానీ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వదు. సో మనం మన వెయిట్‌ని మెయింటైన్ చేయడానికి, రెడ్యూస్ చేసుకోవడానికి అడిక్వేట్ స్లీప్ కూడా చాలా అవసరం. అండ్ నెక్స్ట్ ఈజ్ ఫిజికల్ హెల్త్. సో ఎక్సర్సైజ్ మనందరికీ తెలిసిందే. ఎక్సర్సైజ్ మన బాడీకి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ గనక లేదు అని అంటే మన బాడీ కూడా సరిగ్గా మూవ్‌మెంట్ ఉండదనమాట. లైక్ ఫ్యాట్‌ని కూడా మొబిలైజ్ చేసుకోలేదనమాట. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఇన్‌యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఇంకా ఫాస్టర్ రేంజ్‌లో మనం బరువు పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ డైట్‌లో మనం కొద్ది రోజుల తర్వాత లైక్ అంటే మేము మా డైట్‌లో వెంటనే కూడా ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయించమండి. సో అలా గనక అంటే కొద్ది రోజుల తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు మన బాడీ లైక్ నేనేదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్పానో, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి ఇన్సులిన్ సెన్సిటివిటీ అవ్వడానికి కూడా ఈ ఎక్సర్సైజ్ అనేది హెల్ప్ చేస్తుంది. అలానే మజిల్ గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మజిల్ స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాని ఇవన్నీ లైక్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ నెక్స్ట్ పిల్లర్. పాజిటివ్ యాటిట్యూడ్, అడిక్వేట్ రెస్ట్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఈ 3 పక్కన పెట్టేసి నేను ఓన్లీ ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, నేను బరువు తగ్గుతాను అని అంటే అది జరగని పనండి. మేబీ తగ్గితే మీరు ఒక 3, 4 నెలలకి 4 కేజీలు లేదా 5 కేజీలు తగ్గుతారేమో. ఎంత హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ ఏదైనా చేస్తే మీ ఫ్యాట్ బర్న్ అయ్యి తగ్గుతారేమో కానీ ఇట్స్ నాట్ అ హెల్దీ వే. వన్స్ మళ్ళీ మీరు తినడం స్టార్ట్ చేసినప్పుడు అగైన్ మళ్ళీ యూ విల్ గెయిన్ బ్యాక్ అనమాట. సో మనకి ప్రాపర్గా ఆప్టిమల్ హెల్త్ని మెయింటైన్ చేయడానికి ఈ 4 పిల్లర్స్ మీదనే మనకి బేస్ అయి ఉంటుంది. అలానే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లాస్ట్ పిల్లర్ ఈజ్ ఇట్స్ నాట్ అ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. ఫుడ్ అండ్ న్యూట్రిషన్. సో ఫుడ్ అంటే లైక్ వాట్ ఎవర్ ఫుడ్ వీఆర్ ఈటింగ్, లైక్ వెజిటబుల్స్ కావచ్చు, పండ్లు కావచ్చు, ఇంకోటి ఏవైనా లైక్ పప్పులు ఇవన్నీ మనం తింటాం కదా, అవన్నీ మనకి ఫుడ్ కిందకి వస్తాయి. సో వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ వీఆర్ ఈటింగ్, హౌ మచ్ క్వాంటిటీ వీఆర్ ఈటింగ్, అది హెల్దీ రేంజ్లో ఉందా, అన్హెల్దీ రేంజ్లో ఉందా అనేది డిపెండ్ అవుతుంది. సో
ఆ ఫుడ్ తిన్న తర్వాత అందులో ఉన్న న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ ఏదైతే జరుగుతుందో దాన్ని న్యూట్రిషన్ అంటాము. ఇన్ కేస్ మనం తినే ఫుడ్లో గనక ప్రాపర్ న్యూట్రియంట్స్ మనకి ఫుడ్ నుంచి అందట్లేదు అని అంటే, సో సప్లిమెంటేషన్ ద్వారా ఆ గ్యాప్ని, ఆ న్యూట్రిషనల్ గ్యాప్స్ని మనం ఫుల్ చేసుకుంటూ వెళ్తేనే ప్రాపర్ న్యూట్రియంట్స్ అనేవి బాడీ మెయింటైన్ చేస్తుంది. అప్పుడు ఏ న్యూట్రియంట్ ఏ ఏ పనులు చేయాలి, ఏ ఏ న్యూట్రియంట్స్ ఇంటర్లింక్డ్లో ఉంటాయి, ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్ళడం వలన మనకి హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో ఈ నాలుగిట్లో ఏ ఒక్కటి మనకి లోపించినా కూడా మన వెయిట్ లాస్ అనేది ప్రాపర్గా జరగదు. ఓకే. సో, ఈ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్‌ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మేమేం చేయాలి? దీన్ని మెయింటైన్ చేయడానికి అనంటే, లైక్ వి నీడ్ సమ్ అసెస్మెంట్ టూల్స్ అనమాట. లైక్ మీ దగ్గర నుంచి మేము ఎక్స్‌పెక్ట్ చేసేది ఏంటంటే, వి నీడ్ టు నో అబౌట్ యువర్ బిఎంఐ. మీ హైట్‌కి తగ్గ వెయిట్‌లో ఉన్నారా? లేదా? అనేది మేము తెలుసుకోవాలి. మీ బిఎంఐని ఎలా తెలుసుకుంటారు అనంటే, మన ఆహ్ హైట్ మీటర్ స్క్వేర్‌లో కన్వర్ట్ చేసుకోవాలి. డివైడెడ్ బై వెయిట్ ఇన్ కేజీస్ గనక మనం చేస్తే మన ఐడియల్ అంటే మన బిఎంఐ ఎంతుంది అనేది మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 156 సెంటీమీటర్స్ ఉన్నారనుకోండి. 1.56 ఇంటూ 1.56 అంటే 156 సెంటీమీటర్స్‌ని మీటర్‌లోకి కన్వర్ట్ చేసినప్పుడు 1.56 మీటర్స్‌గా కన్వర్ట్ అవుతుంది. సో, దాన్ని ఇంటూ మళ్ళా మీటర్ స్క్వేర్ కాబట్టి 1.56 ఇంటూ 1.56 డివైడెడ్ బై వెయిట్ ఇన్ కేజీస్ అనమాట. సో ఆ 1.56 ఇంటూ 1.56 చేసినప్పుడు సర్టన్ అమౌంట్ అనేది వస్తుంది. డివైడెడ్ బై మన వెయిట్ గనక చూసుకున్నాము అని అంటే లైక్ 76 కేజీస్ ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో సమ్ అమౌంట్ వచ్చింది డివైడెడ్ బై 76 చేసినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళ బిఎంఐ అనేది హయ్యర్ రేంజ్లోనే ఉంటుంది. సో మీ బిఎంఐని అలా క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ వీ రిక్వైర్డ్ లిపిడ్ ప్రొఫైల్ అనమాట. సో త్రూ లిపిడ్ ప్రొఫైల్ మేము మీ హెల్త్ ఎలా ఉంది అనేది కూడా లైక్ మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నారా లేదా అనేది కూడా మాకు తెలుస్తుంది. అలానే హెచ్బిఏవన్సి లాస్ట్ 3 monthsలో మన షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మనం నార్మల్ డయాబెటిక్ రేంజ్లో ఉన్నామా, ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉన్నామా లేదా నాన్ డయాబెటిక్ రేంజ్లో ఉన్నామా అని తెలుసుకోవడానికి హెచ్బిఏవన్సి హెల్ప్ చేస్తుంది. అలానే థైరాయిడ్ అనమాట. ఈ థైరాయిడ్ ప్రొఫైల్లో T3, T4 అండ్ TSH 3 ఉంటాయి. సో వెయిట్ గెయిన్ అవుతున్నామా, లేకపోతే వెయిట్ లాస్ అవుతున్నామా, లేదా హైపోథైరాయిడ్ ఉందా, హైపర్ థైరాయిడ్ ఉందా అనేది తెలుసుకోవడానికి కూడా మనకి థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. అంటే లైక్ మనం వెయిట్ గెయిన్ అయిపోతున్నామంటే థైరాయిడ్ వాల్యూస్ ఎక్కువ అవ్వడం వలన కూడా అంటే హైపోథైరాయిడిజంలో ఉండడం వల్ల కూడా మనం గెయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ హిమోగ్లోబిన్. సో మన రక్తం యొక్క లైక్ హిమోగ్లోబిన్ అనేది ఎలా ఉంది, మనం ఎనిమిక్లో ఉన్నామా లేదా సఫిషియంట్ ఉందా, అండ్ డెఫిషియన్సీ ఏమన్నా ఉందా, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి మనకి ఈ హిమోగ్లోబిన్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ క్రియాటినిన్ వచ్చేసి మనకి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లో వస్తుంది. సో మన కిడ్నీస్ ఏమాత్రం వర్క్ చేస్తున్నాయి, ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేస్తున్నాయి, క్రియాటినిన్ లెవెల్స్ నార్మల్ రేంజ్లో ఉన్నాయా, అబోవ్ నార్మల్ రేంజ్లో ఉన్నాయా, కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఏమన్నా మనకి సూచిస్తున్నాయా, ఇవన్నీ తెలుసుకోవడానికి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ని మనం చేసుకోవాల్సి వస్తుంది. అలానే వైటమిన్ డి అండ్ B12 ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళకి వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది కామన్ అయిపోయింది అనమాట, ఒక ఫ్యాషన్ అయిపోయింది చెప్పాలంటే. సో ఎవరిని అడిగినా మాకు చాలా లో అండి వైటమిన్ డి అని అంటారు. కానీ వైటమిన్ డి లోపించడం వల్ల ఎన్ని కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో వాళ్ళకి తెలియదు పాపం. ఓకే. సో వైటమిన్ డి అనేది మన బోన్ హెల్త్కి ఒక్కటే కాదండి, మన ఓవరాల్ హెల్త్ని కాపాడడానికి వైటమిన్ డి అనేది రిలేట్ అయి ఉంటుంది. మన ఇమ్యూనిటీ బాగుండాలన్నా, అలానే మన బోన్ హెల్త్ బాగుండాలన్నా, లైక్ కొన్ని హార్మోన్స్ సరిగ్గా పనిచేయాలన్నా, ఇలా ప్రతి దానికి వైటమిన్ డి అనేది మేజర్ 100% మనకి రిలేట్ అయి ఉంటుంది. లైక్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఏమైనా వస్తున్నాయంటే వైటమిన్ డి బాగా లోపించడం వల్ల వాళ్ళ రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోవడం వల్ల వాళ్ళు ఆటో ఇమ్యూన్ కండిషన్లోకి వెళ్ళిపోయి ఉంటారు. సో ఇలాగా చాలా చాలా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయండి వైటమిన్ డి డెఫిషియన్సీ వలన. దాన్ని ఓవర్లుక్ చేయకండి ఎవరు కూడా. అండ్ సో ఇదండి లైక్
ఇక్కడితో ఇవి మా యొక్క పారామీటర్స్ మాకు కావాల్సింది నెక్స్ట్ ప్రాసెస్ మనం కంటిన్యూ చేయడానికి. సో మీకు ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేసుంటారో వాళ్ళు మీ గ్రూప్ అడ్మిన్గా ఉంటారు కాబట్టి ఈ లాస్ట్ స్లైడ్ అనేది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరున్న గ్రూప్ అడ్మిన్కి లేదా మీరున్న గ్రూప్లో మీరు పోస్ట్ చేయండి. సో దట్ మాకు అర్థమవుతుంది మీరు అటెండ్ అయ్యారా లేదా అనేది. సో దాన్ని బట్టి అటెండ్ అయిన తర్వాత మేము మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాము. సో మీరు మళ్ళీ ఏమేం చేయాల్సి వస్తుంది, ఎలాగా ప్రాసెస్ అనేది ఉంటుంది అనేది మళ్ళీ కనెక్ట్ అయినప్పుడు వి విల్ గైడ్ యూ త్రూ. అండ్ చాలా వరకు ఇప్పుడు చూసాం కదండి సైన్స్ ఏంటి, ఇవన్నీ చేయడానికి ఎలాగా సైన్స్ మనకి హెల్ప్ చేస్తుంది, లైక్ వెయిట్ గెయిన్ అవ్వడానికి వాట్ ఆర్ ద రీజన్స్, ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి కదా. సో ఇప్పుడు కనుక మీరు మీ కండిషన్ని లైక్ మీ యొక్క హెల్త్ని అసెస్ చేసుకుంటే మనం ఎందుకు బరువు పెరిగాము, ఎందుకు పెరిగిన బరువుని మనం తగ్గించుకోలేకపోతున్నాము అన్న దానికి మీకే ఆన్సర్ దొరుకుతుంది. సో చాలా మంది వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ మనం టెస్టిమోనియల్స్ చూద్దామండి. దాని తర్వాత మనకి లైవ్లో మన క్లయింట్స్ వెయిట్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మాటలో కూడా విందాము. ఫస్ట్ అయితే మనం టెస్టిమోనియల్స్ అనేది చూద్దాము. సో ఐల్ షేర్ దట్. ఓకే. చూసారు కదండీ టెస్టిమోనియల్స్. ఐ థింక్ మీకు సౌండ్ అనేది వచ్చుండదు. సారీ ఫర్ థాట్. అండ్ లైవ్‌లో మనకి 3, 4 మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళని కూడా మనం ఇన్వైట్ చేద్దాము. వాళ్ళ జర్నీ ఎలా జరిగింది ఏంటి అని. ఫస్ట్ నిహారిక గారు ఫ్రమ్ తాడిపత్రి నిహారిక గారు. మీ వీడియో ఆన్ చేసుకోండి అండ్ అన్‌మ్యూట్ చేసుకోండి. హాయ్ నిహారిక. హాయ్ మ్యామ్. సో ఎలా ఎలా జరిగింది మీ వెయిట్ లాస్ జర్నీ వెల్సన్స్ తో? సో మీ జర్నీ ఎలా జరిగింది ఏంటి అనేది ప్లీజ్ మా మా వాళ్ళకి కూడా కొంచెం చెప్పండి. మ్యామ్ ఫస్ట్ నేనైతే గైనిక్స్ మ్యామ్ ఉన్నారు ఇక్కడ, మా ఫ్రెండ్ అన్నమాట. సో తను సజెస్ట్ చేశారు మిమ్మల్ని మీ దగ్గర. సో అక్కడ నేను మిమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయ్యాను. సో నా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అడిగారు. సో బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నా డైట్ చెప్పారు. సో అట్లా అనేసి ఏం నాకు ఎక్కువ ఆకలి అలా కూడా ఏం లేదు మ్యామ్. డైట్ తో నేను హ్యాపీగానే డైట్ చేస్తున్నా. స్టమక్ ఫీలింగ్ గా ఉంటుంది డైట్ కూడా. స్టమక్ ఫీలింగ్ గా ఉంటుంది. ఆకలిగా నీరసంగా అలా కూడా ఏం లేదు. హ్యాపీగా ఉన్నాను. మ్యాక్స్ 30 డేస్ అవుతుంది నేను డైట్ స్టార్ట్ చేసి. ఆల్మోస్ట్ 10.5 kgs తగ్గాను.
అండ్ మా బ్రదర్ కూడా చేశారు. తను నాతో పాటు చేస్తున్నారు. తను కూడా సేమ్ 10 kgs అలా తగ్గారు. సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం మ్యామ్ డైట్ తో. ఎనీ అదర్ హెల్త్ ఇష్యూస్ మీకు అంటే ఇంప్రూవ్మెంట్ అవ్వడం కానివ్వండి, అవన్నీ ఎలా ఉండింది? యా మ్యామ్, ఇంతకు ముందు కంటే కూడా చాలా బాగుంది మ్యామ్ హెల్త్ కూడా. అంటే మార్నింగ్ సిక్నెస్ కానీ, లేకపోతే ఊరికే ఆయాసం రావడం కానీ అలా ఉండేది. సో అది కూడా ఇప్పుడు ఏం లేదు మ్యామ్, బాగుంది. ఫీలింగ్ లైట్ మ్యామ్. యా, మీ బిఫోర్ ఆఫ్టర్ ఒక్కసారి షేర్ చేస్తానండి, ఒక సెకండ్. ఓకే. సో ఎన్ని కేజీస్ రెడ్యూస్ అయ్యారు నిహారిక? 9.5 to 10 kgs రెడ్యూస్ అయ్యాను మ్యామ్ ఓకే. 30 days లో. ఓకే. సో ఈ రెడ్యూస్ అయ్యేప్పుడు మీకేమైనా నీరసం కానివ్వండి, నేను చేయలేను, నేను క్విట్ అయిపోదాము లాంటి? లేదు మ్యామ్, అసలు క్విట్ అవ్వాలి అనే ఆలోచన రానే లేదు మ్యామ్ నాకు అసలు. ఓకే. ఓకే. చాలా హ్యాపీగా స్టమక్ ఫిల్లింగ్ గా ఉంది మ్యామ్ మాకైతే. మీ ప్లేట్స్ చూస్తుంటామండి, చాలా బాగా టెంప్టింగ్ గా ఉంటాయి. మీ అక్క థ్యాంక్ తమ్ముడు యూ ఇద్దరు మ్యామ్. మంచి ఇన్నోవేటివ్ గా చేసుకొని తీసుకుంటూ ఉంటారు. మ్యామ్, ఈవెన్ మా అదర్ క్లయింట్స్ కి కూడా అవి హెల్ప్ అవుతుంది. లైక్ మీ ప్లేట్స్ చూసి థ్యాంక్ యూ మ్యామ్. గ్రూప్ లోనే మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కదా, లైక్ ఈ రెసిపీ యా ఎలా మ్యామ్. చేశారు ఏంటి అనేది. ఫర్ షేరింగ్ దట్ రెసిపీస్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మిగతా వాళ్ళకి కూడా కొంచెం ఇన్నోవేటివ్ గా యా మ్యామ్. చేసుకోవడానికి. యా, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ మ్యామ్. దట్. యా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ నెక్స్ట్ నవీన్ ఉన్నాడా పక్కనే? లేదు మ్యామ్, తను బయటకు వెళ్ళాడు ఏదో వర్క్ ఉందని చెప్పేసి. ఆ, సరే, యా. ఓకే, నో ఓకే. ప్రాబ్లం. ఓకే మ్యామ్, నెక్స్ట్ థ్యాంక్ యూ మ్యామ్. స్పీకర్, యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ స్పీకర్ రాధిక గారు ఫ్రమ్ నెల్లూరు. మేడం, మీరు వీడియో ఆన్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి రాధిక గారు. వీడియో ఆన్ చేసుకోండి మేడం. మీ జర్నీ ఎట్లా ఉండింది వెల్సన్స్ తో అనేది షేర్ చేసుకోండి మేడం మీరు. హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఎట్లున్నారు? చాలా చెప్పండి. బాగుంది, నాకు చాలా సంతోషంగా ఉన్నాను. ఓకే. అయ్యా, నేను వెయిట్ ఎక్కువ, నాకు మెనోపాజ్ స్టేజ్ వచ్చింది. ఓకే. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవంతా ఉన్నాయి. సో దానివల్ల వెయిట్ ఎక్కువ అయిపోయినాను. సో ఆఖరికి 10 minutes నిలబడాలన్నా బాగా బాధగా ఉండేది. సో కాసేపు చెమటలు పోస్తా అట్లా అలసటగా నడవలేక అట్లా చాలా ఇబ్బంది పడ్డాను. ఇంకా ఫోన్లో అదే స్టేటస్ చూసాను. సరే మేడం కలుద్దామని వచ్చి, తర్వాత మేడం బ్లడ్ టెస్ట్ చెప్పారు, తీసుకొని ఇంకా విటమిన్ డెఫిషియన్సీ అన్నారు, మెడిసిన్ ఇచ్చారు. సో అది వేసుకుంటున్నాను, డైట్ చెప్తున్నారు, సూపర్ గా ఉంది. నేనైతే 1 year టార్గెట్ పెట్టుకున్నా, నేను నార్మల్ వెయిట్కి రావాలని డిసైడ్ అయిపోయాను. సో నేను చాలా ఓవర్ వెయిట్ ఉన్నాను. సో నార్మల్ వెయిట్కి వచ్చిన దాకా ఆపను, కంటిన్యూ ఓకే. చేస్తూనే ఉంటాను. నార్మల్ వెయిట్కి అయితే రావాలి. ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేవు, బ్లీడింగ్ హెవీ లేదు, నార్మల్ గా ఉంది. సో ఎంతసేపు అయినా నిలబడి పని చేయగలుగుతున్నా, నడుస్తున్నా, ఏం అలసట్లేదు, సూపర్ గా ఉంది. సో నాకు ఫేస్ మీద పిగ్మెంటేషన్ కూడా వచ్చిండేది అప్పుడు. సో అది కూడా తగ్గింది, ఫేస్ లో గ్లో వచ్చింది. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అనుకుంటా కదా మీ ప్లేట్ ని? చాలా 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 నాకు చిన్నప్పటి నుంచి కూడా ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో అందుకనే రకాలు కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. తాలింపు కూర, ఒక కూరతో నిజాలేను. సో అన్ని పెట్టుకొని తృప్తిగా కూర్చొని 1 hour తింటాను. వెరీ గుడ్. సో వెరీ లంచ్ గుడ్. టైంలో ఎవరన్నా కదిలిచ్చి నా కోపం వస్తుంది నాకు. ఓకే. రిలాక్స్ గా తినాలి, తృప్తిగా తినాలి, హ్యాపీగా ఉండాలి. ఓకే. సో సో మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను మిస్ అయిపోతున్నాను నా ఫుడ్ ని అనేసి?
ఫుడ్ మిస్ అవుతున్నాను అనుకోలేదు, కానీ చేయగలనా అనేది డౌట్ వచ్చింది ఫస్ట్ లో. ఓవర్ వెయిట్ మీద నేను ఇట్లా మానేసి ఉండగలుగుతున్నా అనేది ఒక క్వశ్చన్ మార్క్. లేదు, ఒక 4 days చేసేసరికి ఎనర్జీ రీస్టార్ట్ అయింది. సో అప్పుడు అనుకున్న 1 year చేయాలి నేను నార్మల్ వెయిట్, సో వచ్చేయాలని డిసైడ్ అయిపోయాను. ఈ పిక్చర్ లో మీకు ఏమైనా తెలుస్తుందా లైక్ తేడా, లైక్ మీ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తున్నారు కదా నా స్క్రీన్ మీద. అంటే ఇక్కడ ఫేసా? ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతోంది కదా మీ బిఫోర్ అండ్ ఆఫ్టర్. యా సో యా యా సో యా ఆ ఆ బాగా తేడాని మార్పు గమని ఉంది మేడం. ఆ సో మీరు హ్యాపీ అనిపిస్తోందా లైక్ ఆ వెయిట్ నుంచి ఈ వెయిట్ కి వచ్చి, అంటే తెలుస్తుంది మీకు బాగా ఒక అవును, ఫ్యాట్ లాస్ అయ్యింది బాగా అని, కానీ బాగా మజిల్ ఎక్కడ తెలుస్తుంది. లూజ్ అవ్వలేదు. లేదు లేదు మీ మేడం, బాడీ లూజ్ గా లేదు, స్టిఫ్ గా లేదు, ఉంది. బాగుంది. అవును. ఓకే, థ్యాంక్ చాలా యూ సో మచ్. సంతోషంగా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ ఓకే, యూ, థ్యాంక్ యూ సో ఓకే, మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ స్పీకర్ పునీత. Punita, can you unmute and switch on your video? Yes. Yeah. Hi, madam. Hello. This is Share your Punita. yeah. Yeah, from Tirupati, madam. సో యాజ్ నేను అయితే లైక్ యూనివర్సిటీ నుంచి డైట్ చేశాను. యాజ్ అ యంగ్ గా చిన్నప్పటి నుంచి ఐ రియల్లీ లవ్ టు ఎంజాయ్ ఫుడ్ అన్నమాట. ఇంట్లో కూడా బాగా ఫుడ్ పెట్టేవాళ్ళు. సో నేను చాలా మంచిగా ఎక్కువ ఫుడ్ తినేదాన్ని. అండ్ ఐఎమ్ సూపర్ ఫుడ్ కూడా చెప్పాలంటే. సో అంతగా తినేటప్పుడు యాజ్ యూ కెన్ నో లైక్ పీసీఓడి వచ్చింది అండ్ ఓవర్ వెయిట్ అయిపోయాను. అండ్ ఐ యూస్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ పిగ్మెంటేషన్ ఆల్సో. నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా తక్కువ ఉండేది మేడం అప్పుడైతే. సో అండ్ పీసీఓడికి డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి చెప్పారు ఒకటి ఖచ్చితంగా. నేను ఇంకా ట్రై చేయలేని డైట్ అంటూ ఉండేది కాదనమాట. ఆన్లైన్ లో ఉన్న డైట్స్ అన్ని ఎతికేసేదాన్ని. ఐఎమ్ ఆల్సో స్టడింగ్ న్యూట్రిషన్ అనమాట. సో బుక్కుల్లో చూసేదాన్ని, ఆన్లైన్ లో చూసేదాన్ని, అన్ని చూసేదాన్ని. ఐ డింట్ హ్యావ్ సింగిల్ అంటే లైక్ మంచి రిజల్ట్ అనేది నాకు ఇక్కడ అయితే లేదు. అండ్ ఈవెన్ ద మోస్ట్ నచ్చిన థింగ్ నాకు ఏంటి అంటే మా అన్నతో కంపేర్ చేస్తారు అనమాట. మా అన్నని హీఈస్ యువర్ యంగర్ బ్రదరా, నువ్వు అక్కనా, హీఈస్ తమ్ముడా అనేవాళ్ళు. నాకు అస్సలు నచ్చేది కాదు మేడం. నేను అనుకునేదాన్ని ఎట్లన్నా నేను చెల్లి అనిపించుకోవాలి అందరి దగ్గర అనేసి ఫిక్స్ అయ్యేదాన్ని అనమాట. అండ్ ఆల్సో ఇంకా ఐ వాజ్ డూయింగ్ లైక్ దిస్. అండ్ నా ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేశారు లైక్ ఇలాగా ఒక సెషన్ ఉంది చూడు అని చెప్పేసి చెప్పారు. నేను ఫస్ట్ అయితే హెసిటేట్ చేశాను చూడాలా వద్దా అని చెప్పేసి. బట్ నేను సెషన్ జాయిన్ అయ్యి అండ్ ఆల్సో సెషన్ విన్నాను. విన్న తర్వాత ఓకే ఇన్ని ట్రై చేసాం కదా, ఇది కూడా ట్రై చేద్దాము, ఒక రాయేద్దాము అన్నట్టు ఒక చిన్న హోప్ అన్నమాట. అండ్ జాయిన్ అయ్యాను కూడా. అండ్ దెన్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని అడిగాక యువర్ రియల్లీ అమేజింగ్ మేడం. లైక్ నా బ్లడ్ రిపోర్ట్స్ తీసుకొని నాకు డైట్ సజెస్ట్ చేశారు. అండ్ సచ్ అ వండర్ఫుల్. నాకు ఏ చిన్న డౌట్ వచ్చినా నేను మేడం కి కాల్ చేసేదాన్ని. మేడం విల్ నెవర్ ఫీల్ లైక్ ఎలా చెప్పాలి, కాల్ చేయొద్దు అని కానీ అలాంటివంతా ఏం లేదు. వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళు, వెంటనే అన్ని చెప్పేవాళ్ళు. ఎప్పుడు మోటివేట్ చేసేవాళ్ళు మేడం ప్రతి దానికి. డైట్ లో ఉన్న మేడం నేను వెయిట్ లాస్ అవ్వట్లేదు, కొంచెం స్ట్రక్ అయిపోతున్నానంటే అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. యూ హెల్ప్ మీ అ లాట్. లైక్ వెయిట్ లాస్ కే కానివ్వండి, సెల్ఫ్ డెవలప్మెంట్ కి కానీ యూ హెల్ప్ మీ అ లాట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ వెల్ సిన్స్ కమ్యూనిటీ. ఐ లాస్ట్ like 15 kgs. అండ్ ఆల్సో ఐ క్లియర్డ్ మై యాక్నీ అండ్ హెయిర్ బాగా గ్రో అవుతుంది. లైక్ హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉంది, స్కిన్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ లైక్ నువ్వేనా అది ఏమైనా గ్రాఫిక్స్ చేస్తావా అంటారు. బట్ నో, దట్స్ మీ యాజ్ యూ కెన్ సీ ఆల్సో ఇంతకు ముందు కూడా. అండ్ నా ట్రూ చెప్తున్నాను, ఇప్పుడు అన్న నన్ను చెల్లి అంటున్నారు, మా నాన్న అంటున్నారు. అండ్ ఐ లవ్ ఇట్ సో మచ్ రైట్ నౌ. సో ఎస్ మేడం, ఐఎమ్ స్టిల్ ఆన్ ద డయట్. ఇంకా కూడా డైట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సౌండ్స్ గుడ్ పునీత. యాక్చువల్గా తను నా దగ్గర ఇంటర్న్షిప్ చేయడానికి వచ్చినప్పుడు అప్పటికి ఇప్పటికి అంటే ఎన్నో మంత్స్ కూడా అవ్వలేదు, హార్డ్లీ 4 months 5 months అయిపోయి ఉంటుంది తన ఇంటర్న్షిప్ అయిపోయి. అప్పటికి ఇప్పటికి చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. నిజంగా నేనే నమ్మలేకపోయాను ఒకసారి విజిట్కి వస్తే. సో ఆ అమ్మాయి అయినా ఈ అమ్మాయి అయినా నాకు కూడా ఒక డౌట్ వచ్చింది. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా బిల్డ్ అయింది పునీత అని నేను డైరెక్ట్గా చూస్తున్నాను. ఎక్కువ రోజులు లైక్ ఆల్మోస్ట్ 3 months
బిఫోర్ డైట్ మాతోనే ఉండింది తను. సో ఎలా ఉండింది ఏంటి అనేది తెలుసు. సో అలాగే వన్స్ తను వెళ్ళిపోయే నెక్స్ట్ అంటే ముందు రోజున అడిగింది, అప్రోచ్ అయింది నన్ను, మేడం నేను కూడా డైట్ చేద్దాం అనుకున్నాను, ఇలాగా మొన్న మీ సెషన్ చూశాను అట్లా అని చెప్పి. సో ఆ తర్వాత సరే నిజంగా చేస్తుందా లేదా, యంగ్ అమ్మాయి కదా, కొంచెం ఫుడీస్గా ఉంటారు, లేకపోతే ఏమంటారు లైక్ టెంప్ట్ అయిపోతూ ఉంటారు ఈజీగా అని చెప్పి. కానీ షీ డింట్ డూ లైక్ దాట్. తను ఖచ్చితంగా ఫాలో అయ్యింది. చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. తన స్కిన్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఇప్పుడున్న కలర్కి బిఫోర్ నేను చూసినప్పటికీ చాలా తేడా ఉందన్నమాట. ఈవెన్ నా హెయిర్ కూడా చాలా సార్లు తిట్టేదాన్ని, కొంచెం చీపురు పుల్లల్లాగా చీపురు కట్టలాగా ఉంది నీ హెయిర్, ఏమైనా చెయ్యి దానికి అని చెప్పి. సో నౌ ఇట్స్ నాట్ లుకింగ్ లైక్ అంత ఫ్రిజీగా అంత డ్రైగా లేదు. యువర్ హెయిర్ ఈజ్ ఆల్సో లుకింగ్ హెల్దీ, పునీత. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఇన్పుట్స్. అందరికీ కూడా లైక్ అందరి ప్యానలిస్ట్లకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ షేరింగ్ యువర్ ఇన్పుట్, సో దట్ మన ఆడియన్స్కి కూడా లైక్ క్లయింట్స్ కూడా ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్. వాళ్ళకి ఇది నిజమా అబద్ధమా అనే అనుకునే వాళ్ళు కూడా చాలా మందే ఉంటారు. సో స్టిల్ పీపుల్ ఆర్ నాట్ రిలయింగ్ అంటే వీ కెనాట్ డూ ఎనీథింగ్. సో ఇట్ విల్ హ్యాపెన్. యాక్చువల్గా మనం ఫాలో అవ్వాలే కానీ ఏది మనకి ఇంపాసిబుల్ కాదు. సో రాధిక మేడంని చూసారు, నిజంగా రాధిక మేడం నా దగ్గరకు వచ్చినప్పుడు చేస్తానని ఈవెన్ ఐ డెంట్ ఫీల్ దట్ షీ విల్ బి కంటిన్యూయింగ్. కానీ ఏ ఒక్క సింగిల్ మీల్ కూడా తను మిస్ చేయదు, సింగిల్ మీల్ ప్లేట్ కూడా పెట్టకుండా మిస్ చేయదు. ఈవెన్ రీసెంట్గా వాళ్ళ అమ్మమ్మ కూడా పాస్డ్ అవే. సో ఆ రోజు కూడా ఆ ఒక్క రోజు మీల్ ప్లేట్ రాలేదు, కానీ సేమ్ డైట్ ఫాలో అయ్యారు. సో అంత డెడికేషన్ వాళ్ళకి చూపించడం వల్ల వాళ్ళ రిజల్ట్ కూడా అలానే డెడికేటెడ్గానే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విల్ బి మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. ఇప్పుడు దాకా విన్నారు కదా, సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయి అని అంటే ప్లీజ్ Q&Aలో మీరు అడగచ్చు, లేదా చాట్లో కూడా మీరు పోస్ట్ చేయొచ్చు. అదర్వైజ్ హ్యాండ్ రైజ్ చేసినా కూడా I'll unmute you and you can ask me. Any questions? Yeah. సింధు, మీకు స్క్రీన్ మీద అన్మ్యూట్ ఆప్షన్ వచ్చి ఉంటుందండి, అన్మ్యూట్ చేసుకోండి. హలో అండి. హలో, చెప్పండి. యాక్చువల్లీ సేమ్ థింగ్ మీరు ఏదైతే ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేశారో, నేను ఐడియల్ వెయిట్ లోనే ఉన్నా. 5'7" నా హైట్. ఓకే. సో నా వెయిట్ ఏమో 64 ఉన్నాను. ఐ మీన్ 68 నేను 64కి వచ్చాను. ఓకే. సో యాక్చువల్లీ నాకు పీరియడ్ మిస్ అయ్యి నేను ఇక్కడ హైదరాబాద్ లో స్టే చేస్తాను. నా డాక్టర్ ఓకే. ఏంటంటే వెయిట్ లాస్ అనేది ఆవిడ నాకు సజెస్ట్ చేయలేదు. ఓకే. నాకు ఏం చెప్పారంటే, ఫస్ట్ నన్ను అడిగిన క్వశ్చన్, నీ స్లీప్ సైకిల్ ఏంటి అని అడిగారు. ఓకే. ఆ మొబైల్ చూస్తాను, నా స్లీప్ సైకిల్ అనేది 2 AM వెళ్ళిపోతుంది. ఓకే. 2 AM పడుకుంటాను, మార్నింగ్ లేట్ అయిపోతుంది, నా ఆఫీస్ అవర్స్ అట్లా ఇట్లా అయిపోతుంది. ఇంకొకటి మిడ్ నైట్స్ లేట్ గా బిర్యానీస్ తినడం. హైదరాబాద్ లో ఫుడ్ మంచిగా ఉండదు హాస్టల్స్ లో. ఓకే. నేను ఎప్పుడైతే ఈ హైదరాబాద్కి వచ్చిన తర్వాత నా లైఫ్ స్టైల్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. నేను ఈ బిర్యానీస్ ఇవన్నీ తినడం వల్ల 1 year లో 10 kgs పెరిగిపోయానండి నేను. ఓకే. 10 kgs పెరిగిన తర్వాత నా లైఫ్ లో ఈమె కూడా వెయిట్ వస్తుంది అంటే ఐ మీన్ వెయిట్ గెయిన్ అవుతుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అబౌవ్ 10 kgs వచ్చేసాను. లైక్ ఎలా అయిపోయాయంటే లేజీ అయిపోయాను, సూపర్ లేజీ. ఇంకా నేను బెడ్ మీద నుంచి కదలకుండా ఇంకా అంతే, నా బెడ్, నా ఫోన్, నా వర్క్, ఇట్లా అయిపోయాను. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను హెర్బల్ లైఫ్ లో జాయిన్ అయ్యాను. ఓకే. సో నాకు అక్కడ ఎలా ఉంటది అంటే, వన్ డే నేను ఐ మీన్ అంటే నాకు షేక్స్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు, అంతే, అంతకుమించి ఏముండదు. వన్ డే నేను షేక్ మానేసిన, నెక్స్ట్ డే మార్నింగ్ నేను మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యేదాన్ని. ఏదైతే గ్రామ్స్ లో మనం రెడ్యూస్ అవుతామో మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యేటోళ్ళం. సో ఇది నాకు వర్కౌట్ అవ్వదు అనేది నాకు క్లియర్ గా అర్థమైంది. జస్ట్ షేక్ తోనే కంటిన్యూ చేయలేము ఫుడ్ తోటి అంటే, దెన్ నా ఫ్రెండ్ మీది సజెస్ట్ చేశారు. ఓకే.
సో అంటే ఇప్పుడు నాకు మైల్డ్ పీసీ ఉంది. ఓకే. సో నా డాక్టర్ ఏంటంటే డైట్ ప్లాన్ చేయమని చెప్పారు. అలానే నా లైఫ్ సైకిల్ మొత్తం చేంజ్ చేసుకోమన్నారు. సో దట్ నేను మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నాను. ఓకే. ఓకే. సో మీ వెయిట్ ఎంత ఉన్నారండి ఇప్పుడు? 64.7 అండి. ఓకే. ఓకే. సో మీరు ఐడియల్ వెయిట్‌లో ఉన్నా కూడా లైక్ మీ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది కూడా మనం చూసుకోవాలి. అది గనుక ఎక్కువ ఉంది అనంటే అది కూడా లైక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని లీడ్ చేస్తుంది. చేసింది కాబట్టే పీసీఓడీలో ల్యాండ్ అప్ అయ్యారు మీరు. సో ఇఫ్ యూ క్యాన్ టేక్ యువర్ రీసెంట్ బ్లడ్ రిపోర్ట్స్ అంటే దట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ అస్ టు అసెస్ యూ అండి. సో మీరు మీ ఫ్రెండ్ పేరు తెలుసుకోవచ్చా? ఎవరు సజెస్ట్ చేశారు? మీ బ్రదర్స్ అన్ని. ఓకే. ఓకే. సో తనకైనా లేకపోతే మీరున్న గ్రూప్‌లోనైనా పోస్ట్ చేయండి. లైక్ మీ కన్సర్న్స్. నేను మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాను. సో దట్ ఇప్పుడు నేను చెప్పాను కదండీ స్క్రీన్ మీద ఏమేమి బ్లడ్ టెస్ట్‌లు స్క్రీన్ తీసుకున్నాను. ఆ! సో, బట్ స్టిల్ మళ్ళీ నేను ఇంకొకసారి కూడా మీకు పంపిస్తాను పర్సనల్‌గా. మీరు తీసుకొని బ్లడ్ రిపోర్ట్స్‌తో కనుక మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారంటే ప్రాపర్‌గా మిమ్మల్ని గైడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో, అంటే పీసీఓడీ అనేది సన్నగా ఉండే వాళ్ళకి రాదు. లావుగా ఉండే వాళ్ళకే వస్తుంది. లేదా పీసీఓడీ రావడం వల్ల లావయ్యారు. లేదా లావు అవ్వడం వల్ల పీసీఓడీ ఎగ్జాక్ట్లీ అండి. నా హ్మ్. ఫ్రెండ్ 52 వెయిట్ ఉంది. హ్మ్. తను పీసీఓడి ఉంది. ఓకే. నేను లీన్ 64లో పీసీఓడీ ఉన్నా. అంటారు దాన్ని. నేను 64లో ఉన్నా, నాకు ఉంది. ఓకే. సో, సో వెయిట్ కామన్ అనేది అయిపోయింది. కాకుండా లైఫ్ స్టైల్ వల్ల వచ్చేసింది మెయిన్ మాకు. యెస్. యెస్. చాలా కామన్ అయిపోయిందండి పీసీఓడీ. ఈవెన్ 13, 14 ఇయర్స్ పిల్లలకి కూడా పీసీఓడీ అనేది కామన్ అయిపోయింది. సో, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకుందే, ఫుడ్‌ని మార్చందే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్‌కి పర్మనెంట్ సొల్యూషన్ అనేది రాదు. సో, మీ బ్లడ్ రిపోర్ట్స్‌తో గనుక నన్ను కాంటాక్ట్ అయ్యారు అనంటే మీ రూట్ కాజ్‌ని మనం ఫైండ్ ఔట్ చేసి దేర్ ఈస్ నో అదర్ రూట్ కాజ్. ఖచ్చితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్‌లోనే ఉండుంటారు బికాస్ ఆఫ్ యువర్ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ అన్నీ కూడాను. సో, దాని వలన మీ ప్రాబ్లమ్‌ని ఆ రూట్ కాజ్‌ని గనక మనం ట్రీట్ చేసుకున్నామనంటే ఈజీగా చాలా హ్యాపీగా మీ పీసీఓడీ నుంచి మీరు బయటపడొచ్చు. షూర్ అండి. థ్యాంక్ యూ. యాహ్! థాంక్స్. ఎనీ అదర్ క్వెషన్స్? Somebody asked about PCOD. సో చెప్పాను కదండి పీసీఓడి ఇప్పటిదాకా లైక్ పీసీఓడి రావడానికి కారణమే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉండడం. సో ఎప్పుడైతే మనకి ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందో మనకి హార్మోన్స్ కూడా చేంజెస్ వచ్చేస్తాయి అనమాట. హార్మోనల్ డిస్రప్షన్ అంటారు. అలా చేంజెస్ రావడం వలన మన అండాశయంలో నీటి బుడగలు ఫామ్ అవ్వడం అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే నీటి బుడగలు అనేవి ఫామ్ అయిపోతాయో మనకి ఓవ్యులేషన్ అనేది కరెక్ట్ టైంకి జరగకుండా పీరియడ్స్ అనేవి డిలే అవుతూ వెళ్తాయి అనమాట. సో మీ పీసీఓడి ప్రాబ్లంకి కూడా మీ బ్లడ్ రిపోర్ట్స్తో గనక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వగలిగారంటే మిమ్మల్ని ఎవరైతే ఈ వెబినార్కి ఇన్వైట్ చేస్తున్నారో ప్లీజ్ వాళ్ళకి మీ బ్లడ్ రిపోర్ట్స్తో మళ్ళీ ఒకసారి కన్సల్ట్ అవ్వండి. సో అవన్నీ రిపోర్ట్స్ అన్నీ చూశాక ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, కరెక్ట్ చేయాల్సిన థింగ్స్ ఏమైనా ఉన్నాయా, డైటరీ మోడిఫికేషన్స్ ఏం చేయాలి అనేది మీ కంప్లీట్ బ్లడ్ అనాలిసిస్ జరిగిన తర్వాతనే మాకు ఒక క్లారిటీ వస్తుందండి. ప్లీజ్ కాంటాక్ట్ మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి విత్ ప్రాపర్ రిపోర్ట్స్తో మీ కన్సల్టేషన్ అనేది ఫిక్స్ చేసుకోండి. సో ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీ మీ జాయిన్ అయిన గ్రూప్ అడ్మిన్స్కి పోస్ట్ చేయండి. పర్సనల్గా అయినా పోస్ట్ చేయండి లేదా గ్రూప్లో అయినా పోస్ట్ చేయండి. సో దట్ వాళ్ళు మీతో కనెక్ట్ అయ్యి మీతో కన్సల్టేషన్ ఫిక్స్ చేసుకోవడానికి టైం అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. సో దాని ద్వారా మీ మీ సమస్యలకన్నీ పరిష్కారం దొరుకుతుంది. సో ఇట్స్ నాట్ వెరీ ఏమంటారు పెద్ద సమస్య ఏం కాదు. వన్స్ మీరు పీసీఓడిని మీరు కనుక మ్యారీడ్ అయ్యి నుండి ఇన్ఫర్టిలిటీతో పీసీఓడి వల్ల ఇన్ఫర్టిలిటీతో కూడా సఫర్ అవుతున్నారు అని అంటే వన్స్ మీరు ఆ పీసీఓడిని కరెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మీరు కన్సీవ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుందండి. సో నథింగ్ టు వరీ. మీరు మీ రిపోర్ట్స్ తీసుకొని మీ కోచ్ని మీరు అడ్రస్ చేయండి. సో షీల్ బి హెల్పింగ్ యూ అవుట్. అండ్ ఇంకొకరు అడిగారండి లైక్ ఈజ్ దేర్ థైరాయిడ్ ఇన్ఫ్లుయెన్స్ వెయిట్ లాస్? అఫ్ కోర్స్ ఎస్ అండి. లైక్ మీ థైరాయిడ్ వాల్యూస్ గనక లైక్ ఏమంటారు హైపర్ యాక్టివిటీలో గనక ఉంది అని అంటే
హైపర్ థైరాయిడిజం అంటారు కదా, లైక్ హైపర్ థైరాయిడిజంలో ఉన్నప్పుడు మనకి వెయిట్ లాస్ అనేది గమనిస్తాము. అంటే టూ టైప్స్ ఆఫ్ థైరాయిడ్స్ ఉంటాయి కదా, హైపర్ అండ్ హైపో. సో హైపో థైరాయిడిజంలో ఉన్నప్పుడు మనం వెయిట్ గెయిన్ అనేది చూస్తాము. కొంతమంది వెయిట్ గెయిన్ కూడా అవ్వరు, అలానే ఉంటారు. కాకపోతే వాళ్ళ ఫిజియోలాజికల్ యాక్టివిటీస్లో చేంజెస్ ఉంటాయి. లైక్ వాళ్ళకి హెయిర్ లాస్ ఎక్కువగా ఉండడము, కాన్స్టిపేషన్ ఉండడము, ఎక్కువ వామ్ట్గా ఉండడము, లేదా చలి త్వరగా రావడము, లేకపోతే కాన్సన్ట్రేట్ చేయలేకుండా ఉండడము, ఒక లెథర్జిక్గా ఉండడం, వాళ్ళ యాక్టివిటీలో కూడా స్లో డౌన్ అయిపోతారు, చాలా లేజీగా కూర్చుని ఉండడం, సంథింగ్ ఇట్లాంటి సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి. అంటే ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా వాళ్ళని ఫిజియలాజికల్గా బాధిస్తూ ఉంటాయన్నమాట. సో అలాంటి సిచ్యుయేషన్స్ నుంచి కూడా మీరు ప్రాపర్ డైట్ అండ్ ప్రాపర్ న్యూట్రియంట్స్ కనుక మీరు మీ డైట్లో ఇన్కార్పొరేట్ చేసుకోగలిగితే మీ థైరాయిడ్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ప్రాపర్ కన్వర్షన్స్ జరగాలండి. T4 టు T3 కన్వర్షన్స్ జరిగితేనే మన టిఎస్హెచ్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ప్రాపర్గా ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే T3 టు T4 సరిగ్గా కన్వర్ట్ అవుదో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది పెరుగుతూ వెళ్తుంది. సో ఎప్పుడైతే ఈ ఈ స్టిమ్యులేషన్ T3 T4 టు T3 అనేది ఎక్కువగా కన్వర్షన్స్ జరిగిపోతుందో మన టిఎస్హెచ్ వాల్యూస్ అనేవి డిక్రీజ్ అవుతూ వస్తాయి. సో ఇవి రెండిటికి ఆపోజిట్ వేలో వర్క్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎక్కడ కన్వర్షన్స్కి లోపం జరుగుతుంది, మీ డైట్ని కనుక మేము అనలైజ్ చేయగలిగితే, మీ 24 hour రీకాల్ కనుక లేదా మీ పాస్ట్ ఫుడ్ హిస్టరీ కనుక మేము తీసుకోగలిగితే, కరెక్ట్గా రీజన్ ఫైండ్ అవుట్ చేసి సఫిషియంట్ స్లీప్ కావచ్చు, సఫిషియంట్ వాటర్ కావచ్చు, సఫిషియంట్ గుడ్ ఫ్యాట్స్ మీ డైట్లో ఉన్నాయా లేదా. సో ఇఫ్ దెర్ ఈస్ నో ప్రాపర్ గుడ్ ఫ్యాట్ ఆర్ గుడ్ కొలెస్ట్రాల్ అంటే థైరాయిడ్ ఫంక్షనింగ్లో కూడా మనకి చేంజెస్ వస్తాయి. సో ఎక్కడ మీరు రాంగ్ వేలో వెళ్తున్నారు అనేది అనలైజ్ చేసి మీ వెయిట్ లాస్కి గల కారణాన్ని ఫైండ్ అవుట్ చేసి, రీసెంట్ హైపర్ థైరాయిడిజం కనుక అయితే కొంచెం ఫిక్స్ చేసుకోవచ్చు. మరీ ఏళ్ల తరబడి 20 years 30 years అట్లాంటివి ఏదన్నా ఉంటే కొంచెం లేట్ అవ్వచ్చు, లేదా మీ మెడికేషన్ డోసేజ్ అనేది చేంజెస్ జరగచ్చు. సో నథింగ్ టు వరీ అండి. మీకు ఎవరైతే మీ గ్రూప్ అడ్మిన్ ఎవరైతే ఉంటారో, మీకు ఎవరైతే ఈ వెబినార్కి ఇన్వైట్ చేస్తుంటారో వాళ్ళతో ఒక్కసారి కోఆర్డినేట్ అవ్వండి. విత్ కంప్లీట్ బ్లడ్ రిపోర్ట్స్తో హెల్ప్ చేస్తారు. అండ్ ఎనీ అదర్ క్వశ్చన్స్? సో చాట్ బాక్స్ అండ్ Q&A కూడా ఓపెన్లోనే ఉందండి, మీరు పోస్ట్ చేయొచ్చు. If no questions, we can wind up. ఓకే. ఫీ అంటే లైక్ ప్రెసెంట్ అయితే మనకి కన్సల్టేషన్ అవి లైక్ ఎవరైతే ఈ సెషన్ అటెండ్ అయి ఉంటారో, మీరు స్క్రీన్ షాట్స్ ఎవరైతే పంపించుంటారో, ఫీజ్ అంతా లేదండి ప్రస్తుతానికి. ఈ 2 to 4 days లోపల కనుక మీరు మాకు రివర్ట్ బ్యాక్ అయ్యారు అని అంటే ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. సో ప్లీజ్ అవైల్ దట్ ఆఫర్ అండి. అండ్ ఫీ విల్ బి లైక్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్. మాకు యాప్ కూడా లాంచ్ అయిపోయింది, ఇప్పుడు ఫ్రీ ట్రయల్ వర్షన్లో ఉందండి. సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి ఫీ కూడా మనకి చార్జెస్ స్టార్ట్ అయిపోతాయి. ఇట్స్ ఏమంటారు లైక్ రీజనబుల్ రేంజ్లోనే ఉంటుంది. సో మనం ఒక ఫంక్షన్కో లేకపోతే ఇంకా పెళ్లికో దేనికో ఒక డ్రెస్ ఖర్చు కూడా అవ్వదనమాట. డ్రెస్ అంతకంటే ఎక్కువే మనం పెడతాము, చీర కానివ్వండి, డ్రెస్ ఆర్ జ్యువెలరీ దేనికైనా కూడా. సో ఇట్ ఈస్ వెరీ రీజనబుల్. ఈ లోపల లైక్ ఈ 4 daysలో ఎవరైతే మాకు రివర్ట్ బ్యాక్ అవుతారో వాళ్ళకి మేము ఫ్రీ కన్సల్టేషన్ అండ్ ఫ్రీ ట్రాకింగ్ కూడా చేస్తాము. సో ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ లైక్ మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేసి ఉంటారో వాళ్ళతో ఒక్కసారి మీరు కోఆర్డినేట్ అయ్యి ఫీ డీటెయిల్స్ అవి కనుక్కోండి. సో కన్సల్టేషన్ వరకు ఈ 4 days అయితే ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఎనీ అదర్ క్వశ్చన్స్? ప్లీజ్ స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి, లేకపోతే మాకు తెలియదు కదా మీరు అటెండ్ అయ్యారా లేదా అనేది.
సో ప్లీజ్ టేక్ స్క్రీన్ షాట్స్ అండ్ సెండ్ ఇట్ టు యువర్ రెస్పెక్టివ్ కోచ్ అండి. Okay, no questions. We'll wind up. Already 8:42 అయిపోయింది. So I'll just end this